ఓటేసిన గ్రామీణ రైతాంగానికి ఏం చేశారు? నెంబర్ 1 మీరు చేసినవి చెప్పారు. నేను చేయని లిస్ట్ వేసుకోవచ్చా? మీరు ఎట్లా చెప్తారు? చేయని ఏంటి మీరు? పెండింగ్లో ఉంది మహిళలకి నెలకి 2,500 రూపాయలు ఇస్తున్నారు. మహిళలు మొన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, వాళ్ళకి ఇప్పటివరకు ఇవ్వలేదు. తర్వాత రైతుకు పెట్టుబడి సాయం 15,000 అన్నారు, పెండింగ్లో ఉంది. కూలీ అది ఉంది. రైతు కూలీలకి 12,000 ఇవ్వాలి. రైతు కూలీలకి 12,000 ఇవ్వాలి. బోనస్, పంట బోనస్ ఇస్తామని 500 రూపాయలు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ మీరు ఓట్లేస్తున్నారు ఆగస్టు 15 అని చెప్తున్నారు. తర్వాత 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత కార్డు ఇస్తామని చెప్పారు స్టూడెంట్స్కి, ఇంకా ఇవ్వలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు, సరే అది ఇంప్లిమెంటేషన్ పెండింగ్ ఉంది. చేయూత 4,000 పెన్షన్ పెండింగ్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు? డెఫినెట్గా చేస్తాం రజనీకాంత్ గారు. మేము వచ్చినాక బడ్జెటే పెట్టలేదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. గతంలో చంద్రశేఖరరావు గారికి మేము అందించినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. 10 సంవత్సరాల ఆయన అబద్ధాల మీద ధనిక రాష్ట్రం అనుకుంటూ దివాలా దీపించి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాం. మనం 3-4 లక్షల కోట్లు అంటేనే మమ్మల్ని తిట్టేవాడు. ఎవడా చెప్పినాడు మీకు? ఎవరు చెప్పిన మీకు అలవాటదా రాత్రిపూట అని తలూపుకుంటూ తిట్టేవాడు. చివరికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పున్న శ్వేతపత్రాన్ని మేము సభలో పెట్టినాం. వారు చర్చకు రాలేదు. 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు ఉద్దరబెట్టిపోయింది. ఇప్పుడు వాటిని చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంటు ఇట్లా ఎక్కడక్కడ చిల్లం పొల్లం ఉద్దర బాకీలు పెట్టేసి వారు వెళ్ళిపోయినరు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్న రోజు 7 లక్షల కోట్ల రూపాయల శాశ్వతమైన అప్పు, 3,900 కోట్ల రూపాయల ఓడి ఏది రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఆ పరిస్థితుల్లో నా చేతికిస్తే ఈ రోజుకి ఆయన చేసిన అప్పుకు 5 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు మిత్తిగట్టిన. ప్రతి సంవత్సరము ప్రతి నెల నాకు 6,500 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పు కోసం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి సంవత్సరానికి 6,000 కోట్లు చెల్లించాల్సి ఉండే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు జూలైలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయము, వెసులుబాటు, నిధులను అన్నిటిని కూడా క్రమబద్ధీకరించుకొని బడ్జెట్ సెషన్లో మీరు అడిగిన అన్నిటికీ ప్రజలకు జవాబు చెప్తాను. ప్రజలకు సమస్యలు వద్దు, లాజిక్లు వద్దు, మ్యాజిక్లు కావాలి. మీరు మ్యాజిక్ ఇస్తారని రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ ఇచ్చారు. అవును, సమస్యలు చెప్తారు. అందుకే ఇప్పుడు 5 గ్యారంటీలను 100 రోజుల లోపలనే ఇంప్లిమెంట్ చేసిన, 3 నెలల 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించడానికి ఆదేశాలు ఇచ్చిన, ఈరోజు చేనేత కార్మికులను, కుల వృత్తులను, చేతి వృత్తులను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్న ఎస్హెచ్ గ్రూపులు అంటే మహిళా సంఘాలకు ఇవాళ వాళ్ళకు 0 వడ్డీ కానీ వాళ్ళ బకాయిలు కానీ 100 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించినము. అంటే నేనేమంటున్నంటే అబద్ధాల బడ్జెట్ పునాదుల మీద ఆయన చేస్తే, పోయినసారి ఆయన 2,95,000 కోట్ల రూపాయలు పెడితే ఈసారి నేను 2,75,000 కోట్లకే కుదించిన. ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయమే లేదు. లేని ఆదాయాలను ఆర్టిఫిషియల్గా హైప్ క్రియేట్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తేవడానికి ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి కదా. అన్ని క్యాలిక్యులేట్ చేసినాం రజనీకాంత్ గారు. అందుకే సరిదిద్దుకొని సంసారం ఒకసారి అతలాకుతలమైనప్పుడు సవరించుకొని సరిదిద్దుకొని ప్రణాళికలు వేసుకొని క్రమపద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. నేను ఇంతవరకు బడ్జెటే పెట్టలేదు. నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది, ఓటాన్ అకౌంట్ నేను పెట్టిన. కేంద్రంతో గొడవలు పెట్టుకుంటున్నారు, బీజేపీతో గొడవ పెట్టలేదు, అంశాలు లేవనెత్తుతున్నా. నాకేం డబ్బులు ఇస్తారని గ్యారెంటీ ఏంటి? ఇన్ని గొడవలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, నేషనల్ ఎజెండా సెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రికి రేపు కేంద్రం అన్ని నిధులు ఇస్తుందని గ్యారెంటీ ఏంటి? అందుకే కదా ప్రభుత్వాన్ని మార్చండి, కాంగ్రెస్ తీసుకొచ్చి ఇండియా కూటమి తెచ్చి అత్యధికంగా నిధులు తెలంగాణకు తెచ్చుకుందాం, తెచ్చుకోవడానికి 14 ఎంపీలు ఇవ్వండి. అప్పుడు రాష్ట్రం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందిందో, హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిందో, కృష్ణా జలాలు వచ్చినాయో, గోదావరి జలాలు వచ్చినాయో, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చిందో, ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఎట్లా వచ్చినాయో మళ్ళీ అట్లా పూర్వ వైభవం తీసుకురావడానికి 14 సీట్లు ఇవ్వండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. రాహుల్ గాంధీ గారికి నాకైతే కొంత సాన్నిధ్యం ఉందని మీకు తెలుసు కదా. వారు ప్రధానమంత్రి ఏంటంటే ఇవాళ మన రాష్ట్రం నుంచి ₹1 కేంద్రానికి పన్ను చెల్లిస్తే 43 పైసలు వస్తున్నాయి మనకు. కానీ బీహార్ నుంచి ₹1 చెల్లిస్తే ₹7.06 పోతున్నాయి. అదే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు తెచ్చుకోవడానికి నాకు అవకాశం ఉంది.